మై ఛానల్ నాన్నకు ప్రేమతో. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నిన్న పార్ట్ 1లో చెప్పిన టాపిక్ మా ఫ్యామిలీ అండ్ సిచ్యువేషన్స్ గురించి. ఇప్పుడు నేను నా గురించి చెప్దాం అనుకుంటున్నా. అండ్ నా స్టడీ విషయానికి వస్తే మాత్రం నేను 10th వరకు కంప్లీట్ చేశాను. ఆ 10th కంప్లీట్ చేయడానికి కూడా నా స్ట్రగుల్ అండ్ నా పెయిన్ చాలా ఉంది. ఎందుకో తెలుసా? నా హెల్త్ ఇష్యూస్, నా హెల్త్ ప్రాబ్లమ్స్. నా పార్ట్ 1లో మీరు గమనించుంటారు నా హెల్త్ అని నేను అన్నాను. ఎందుకంటే నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, ఒక రేర్ డిసీజ్ ఉంది. దానివల్ల నేను అనుభవించిన పెయిన్, నేను అనుభవించిన స్ట్రగుల్స్, నా ఫ్యామిలీ, మా అమ్మ, మా అక్క అనుభవించింది చాలా ఎక్కువ. అది క్యూరబుల్ కాదు, అది లైఫ్ లాంగ్ డిసీజ్. యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి SLE. ఈ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనల్ని కాపాడుతుంది ఎవరికైనా, నార్మల్ వాళ్ళకి. కానీ నాకు నా ఇమ్యూనిటీ సిస్టమ్ నా హెల్త్ ఇష్యూస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అది దీని ప్రయారిటీ. ఇది ఒక మల్టీ ఆర్గాన్ ప్రాబ్లం. అంటే మల్టీ ఆర్గాన్స్ మీద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నా 10th స్టడీ అప్పుడు కూడా ప్రాబ్లం ఇదే. నాకు ఈ డిసీజ్ అటాక్ అయ్యి 5 years అవుతుంది. ట్యాబ్లెట్స్ లేని రోజు లేదు. కంప్లీట్ మెడికేషన్ ఉండాలి. కంప్లీట్ మెడికేషన్ ఉండాలి. ఖచ్చితంగా ఒకరు పక్క నుండి చూసుకునేలా ఉండాలి నాకున్న డిసీజ్కి. నా 10th అప్పుడు కూడా నేను వెంటిలేషన్ పైన 1 month ఉన్నాను. 1% ఛాన్స్ కూడా లేదు నాకు. అలాంటిది అసలు నేను 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా రాసానో తెలియదు. వెంటిలేషన్ పైన డిశ్చార్జ్ అయిన 20 daysకి నేను 10th బోర్డ్ ఎగ్జామ్ రాశాను. యాక్చువల్లీ నేను 8th, 9th, 10th అస్సలు చదవనే లేదు. జస్ట్ యూట్యూబ్ క్లాసెస్ విని నేను 10th క్రాక్ చేశాను. 70% వచ్చింది. అంతే అండి. నేను ఆ 10th క్రాక్ చేయడానికి మాత్రం మా సపోర్ట్ మాత్రం మా అమ్మ, మా అక్క మాత్రమే. వాళ్ళు లేకపోతే నేను అది సాధించేదాన్ని కాదేమో, నేను ఇక్కడ ఉండి ఇలా ఉండి మాట్లాడేదాన్ని కాదేమో. అంతే అండి. నా గురించి అయితే నేను చెప్పేసాను. స్పెసిఫిక్గా అంటే ఏం లేదు. నా గురించి అయితే నా హెల్త్ అండ్ నా స్టడీ మాత్రమే. కానీ నేను ఆ స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చానంటే దానికి కారణం మాత్రం అమ్మ, అక్క మాత్రమే. నన్ను ఎంత బతికించుకొని, ఎంత బాగా చూసుకొని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారో నాకు మాత్రమే తెలుసు. ఎవ్వరూ తోడులేరు. రాబందులుగా మారిన బంధువులు అందరూ వదిలేశారు. కేవలం మా అమ్మ నమ్మకంతోనే నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. నేను సక్సెస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఉందేమో, అందుకే నేను ఈ స్టేజ్ అంత వరకు దాటి ఇక్కడి వరకు వచ్చానంటే ఖచ్చితంగా నేను ఇంకా నా లైఫ్లో సక్సెస్ని చూడాలని రాసిపెట్టి ఉంది నాకు. అందుకే నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఆ చిన్ని ప్రయత్నమేనేమో ఈ యూట్యూబ్ ఛానల్. నాకు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి అంటే మీ అందరి సపోర్ట్ నాకు. ఇప్పటి వరకు మీరు చూసింది, విన్నది మొత్తం నా గురించి, నా ఫ్యామిలీ గురించి అండ్ నా సిచ్యువేషన్స్ గురించి. కానీ ఇక మీదటి నుంచి ఆల్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. ఎందుకంటే నా గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి నా గురించి చెప్పాను 2 vlogsలో. కానీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వ్లాగ్, ఎవ్రీథింగ్ కూడా మీకు ప్రతిదీ రీచ్ అయ్యేలా నేను చేస్తాను. నాకు ఒక్కటి కావాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ ఉంటే నేను చాలా బాగా సక్సెస్ అవ్వగలను యూట్యూబ్లో. కాబట్టి మీరేం చేస్తారు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాన్నకు ప్రేమతో. మీ తన్మయ్ రెడ్డి. బాయ్. లవ్ యూ ఆల్. మీకే డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాన్నకు ప్రేమతో. మీ తన్మయ్ రెడ్డి. లవ్ యూ ఆల్.